ఐదుగురు వ్యక్తులు మంచు అతి శీతల నీటితో నిండిన ఓ గుహలోకి ప్రవేశించారు. ఈ ఐదుగురు గుహలో భయాందోళన మధ్య ముందుకు సాగుతున్నారు. వారికి ఇదే తమ చివరి కేవ్ డైవింగ్ అనేది తెలీదు. కొద్ది క్షణాల్లో వాళ్ళు ఒక ప్రాణాంతక ఘటనను ఎదుర్కోబోతున్నారు. నేరుగా మృత్యువుకు దారితీస్తున్నది. వీరి తలలపై గోప్రో కెమెరాలున్నాయి. అవి ప్రతి క్షణాన్ని రికార్డ్ చేస్తున్నాయి. ఈ సంఘటన చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన, హృదయ విదారకమైన డైవింగ్ ఘటనల్లో ఒకటి. ఫిబ్రవరి 6, 2014న ఐదుగురు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మరియు సవాల్ నిండిన గుహ డైవింగ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇది వారి జీవితంలో మరుపురాని అనుభవంగా మారింది. 5 మంది మంచు మరియు చలికాలపు నీటితో నిండిన ఓ గుహలోకి ప్రవేశించారు. ఈ ఐదుగురు గుహలో భయాందోళనల మధ్య ముందుకు సాగుతున్నారు. వారికిది తమ చివరి గుహ డైవింగ్ అనేది తెలీదు. కానీ కొద్ది క్షణాల్లోనే వాళ్ళు ఒక ప్రాణాంతక ఘటన ఎదుర్కొన్నారు. ఈ డైవర్స్ ఇప్పటికే అనేక ప్రమాదకరమైన గుహల్లో ప్రవేశించిన అనుభవం కలిగిన వాళ్ళు. వీళ్లలో ఇద్దరు ఇదివరకే ఈ గుహలోకి వెళ్లి అక్కడ అన్వేషించడమే కాకుండా సురక్షితంగా తిరిగొచ్చారు. అదే కారణంగా ఈసారి మరింత ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో గుహలోకి అడుగుపెట్టారు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఐదుగురు గుహలోకి వెళ్లిన ధైర్య సాహసికులు పేట్రిక్, కాయ్, జారీ, యూ మరియు ఇతరులు. వీళ్లలో పేట్రిక్ మరియు కాయ్ గతంలో ఈ గుహలోకి వెళ్లారు. ఈ సాహసయాత్రను మరింత సంక్లిష్టంగా మరియు ఆసక్తికరంగా మార్చేందుకు ఈ ఐదుగురు తమ గుహ ప్రయాణాన్ని సులభమైన ప్రవేశ ద్వారం కాకుండా మరొక ప్రమాదకరమైన మార్గం ద్వారా ఎంచుకున్నారు. వాళ్ళు పూర్తిగా సిద్ధంగా వచ్చారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం సాగితే ఆ గుహ అన్వేషణను కేవలం 5 గంటల్లో పూర్తి చేయగలిగేవాళ్ళు. ఈ సాహసాన్ని విజయవంతంగా నడిపించేందుకు వాళ్ళు 2 బృందాలుగా ఏర్పడ్డారు. మొదటి బృందంలో పేట్రిక్ మరియు జారీ హెచ్ ఉండగా, రెండో బృందంలో కాయ్, వెసా మరియు జారీ యూలు ఉన్నారు. పేట్రిక్ మరియు కాయ్ ఇప్పటికే ఈ గుహలో తిరిగిన అనుభవం ఉంది. అందుకే ఈ అడ్వెంచర్ను పూర్తి చేయడానికి వీళ్ళు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. టెక్నాలజీ గ్యాడ్జెట్లను కూడా తమ వెంట తెచ్చుకున్నారు. ఇవి వారి సాహసానికి పనికొచ్చాయి. వీళ్ళు శ్వాస తీసుకునేందుకు ఒక ప్రత్యేకమైన గియర్ను ఉపయోగించారు. దీన్ని క్లోజ్డ్ సర్క్యూట్ గియర్ అంటారు. దీనివల్ల శ్వాస సంబంధిత పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే, మనం శ్వాస తీసుకునే ఆక్సిజన్ శరీరంలోకి వెళుతుంది. అలాగే శ్వాస విడిచేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. కానీ ఈ గేర్ ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించి ఆ కార్బన్ డైఆక్సైడ్ను ఫిల్టర్ చేసి దాన్ని తిరిగి ఆక్సిజన్గా మారుస్తుంది. ఈ ప్రణాళిక ప్రకారం మొదటి బృందం ముందుగా గుహలో ప్రవేశించి మార్గాన్ని పరిశీలించి కొంతసేపటి తర్వాత రెండో బృందం వాళ్ళని అనుసరిస్తుంది. కానీ వాళ్ళు ఊహించని విపత్తును ఎదుర్కోబోతున్నారు. ఇప్పుడు మొదటి బృందం గుహలో ప్రవేశించిన 2 గంటల తర్వాత రెండో బృందం ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ గ్యాప్ ఇవ్వడానికి ప్రధాన కారణం, మొదటి బృందం ప్రవేశించే సమయంలో నీటిలో అలికిడి ఆ మురికి నీటిగా మారిపోయింది. ఆ నీరు మళ్లీ శుభ్రపడేందుకు కనీసం 2 గంటలు అవసరం. నీరు పూర్తిగా స్థిరపడిన తర్వాతే రెండో బృందం మొదటి బృందాన్ని అనుసరించగలుగుతుంది. డైవర్స్ తిరిగి ఆక్సిజన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ రీబ్రీథర్ టెక్నాలజీ ద్వారా వాళ్ళు దీన్ని సులభంగా చేయగలరు. దీని ప్రయోజనం ఏంటి అంటే, డైవర్స్కి అదనంగా ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. దీని వలన వాళ్ళు ఎక్కువ సమయం నీటిలో గడిపి లోతైన గమ్యాన్ని అనుభవించగలరు. ఎంత ప్రగతిశీలమైన టెక్నాలజీ అయినా కొన్నిసార్లు అది సరిగా పనిచేయకపోవచ్చు కదా. అందుకే డైవర్స్కి బ్యాకప్, అదనపు రీబ్రీథర్ మరియు ఓపెన్ సర్క్యూట్ గ్యాస్ సిలిండర్లు అవసరం అవుతాయి. టెక్నాలజీ అన్నది 2 వైపులా ఉంటుంది. ఒకవేళ డైవర్ వేగంగా ఊపిరి పీల్చుకుంటే రీబ్రీథర్ ఫిల్టర్ సరిగా పనిచేయకపోవచ్చు. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోతుంది. అందుకే సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. కార్బన్ డైఆక్సైడ్ని ఫిల్టర్ చేయడం రీబ్రీథర్కు సాధ్యం కాకపోతే డైవర్ తిరిగి అదే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవడం ప్రారంభిస్తారు. దీనివల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం ఉంటుంది. అధికంగా కార్బన్ డైఆక్సైడ్ శరీర రక్తంలో కలిసిపోతే డైవర్కు తలనిరుసు, గందరగోళం మొదలవుతుంది. ఇది మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. పేట్రిక్ మరియు జారీ ఏక్ మెల్లగా లోతైన గుహలోకి ప్రవేశిస్తున్నారు. వాళ్ళు 250 మీటర్ల పొడవైన ఎయిర్ స్లోప్లో డైవ్ చేశారు. ఛాంబర్లోకి ప్రవేశించేందుకు వారి ప్రయాణం సజావుగా ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు గుహలో అత్యంత ప్రమాదకరమైన భాగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది గుహలోనే అత్యంత లోతైన మరియు క్లిష్టమైన స్థలం. గుహలో లోతుకు వెళ్లే కొద్దీ నీటి ఒత్తిడి పెరిగింది. పేట్రిక్, జారీ ఏక్ ఇద్దరూ చాలా లోతైన భాగంలోకి చేరిపోయారు. అక్కడ వాళ్ళు తమ అండర్ వాటర్ స్కూటర్ను ఆపేశారు. ఎందుకంటే అది గుహ అందాలను చూసేందుకు మంచి స్థలం. వాళ్ళ ప్రయాణం బాగా సాగుతోంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ లోతైన గుహ నుంచి బయటకు రావాలి. ఇది చాలా కష్టం. పైకి వెళ్లేందుకు 90 డిగ్రీల కోణంలో ఎగబాకాలి. పేట్రిక్ ముందుగా వెళ్లి ఆ భాగాన్ని దాటాడు. తరువాత జారీ ఏక్ కూడా అతని వెంటే పైకి వెళ్లడానికి ప్రారంభించాడు. పేట్రిక్ పైకి వెళ్లి జాక్ ఏక్ వెనుక వస్తున్నాడని చూస్తూ ఎదురుచూస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా జారీ ఏక్ తలపై ఉన్న లైట్ వేగంగా కదులుతోంది.
ఇది చూసి ఏదో సమస్య ఉందని పేట్రిక్ అర్థం చేసుకున్నాడు. అతను వెంటనే జారీ ఏక్ దగ్గరకు వెళ్ళాడు. జారీ ఏక్ భయంతో తడబడుతున్నాడు. వేగంగా ఊపిరి పీలుస్తున్నాడు. పేట్రిక్ గమనించి జారీ ఏక్ స్కూటర్కి ఉన్న కేబుల్ 2 పెద్ద రాళ్ల మధ్య ఇరుక్కుందని చూస్తాడు. జారీ ఏక్ అది తీసేందుకు చాలా ప్రయత్నిస్తాడు. కానీ భయంతో మరింత గందరగోళం ఏర్పడుతుంది. జారీ ఏక్ రీబ్రీత్ ఫిల్టర్ సరిగ్గా పనిచేయడం లేదు. అందుకే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైంది. అతను వెంటనే పేట్రిక్ను బ్యాకప్ ఆక్సిజన్ అడుగుతాడు. పేట్రిక్ వెంటనే అతనికి సహాయం చేస్తాడు. తన రెగ్యులేటర్ను కూడా అతనికిస్తాడు. కొంత సమయం తర్వాత పరిస్థితి కాస్త అదుపులోకి వస్తుంది. కానీ అప్పుడు జారీ ఏక్ తన రీబ్రీతర్ను సరిచేసే ప్రయత్నం చేస్తాడు. కానీ అది తప్పుపడి క్రింద పడిపోతుంది. దీనివల్ల అతను గందరగోళంలో పడతాడు. కొన్ని క్షణాల్లోనే అతని శరీరం నెమ్మదిగా కదలడం ఆపేసింది. అతను చివరి ఊపిరితో నీటిని లోపలికి తీసుకుంటాడు. పేట్రిక్ అర్థం చేసుకుంటాడు, ఇప్పుడు జారీ ఏక్ ఇక తిరిగి రావడం సాధ్యం కాదు. అతను తీవ్ర భావోద్వేగానికి లోనవుతాడు. పేట్రిక్ ఒక క్లిష్టమైన నిర్ణయం తీసుకున్నాడు. అతను జారీ ఏక్ను అక్కడే వదిలేసి ముందుకు సాగిపోతాడు. కానీ ఇప్పుడు అతనికి మరో సమస్య ఉంది. అతను చాలా లోతులో ఎక్కువ సమయం గడిపాడు. ఇది ప్రమాదం. ఈ లోతులో ఎక్కువసేపు ఉండడం వల్ల డీకంప్రెజేషన్ సిగ్నల్ వచ్చే అవకాశం పెరుగుతుంది. ఇది ఎందుకంటే నీటిలో లోతుగా వెళ్ళినప్పుడు ఒత్తిడి వల్ల శరీర కణజాలంలో ఎక్కువ గ్యాస్ చేరిపోతుంది. ఎంత ఎక్కువ లోతుంటే అంత ఎక్కువ ప్రమాదం. డైవ్ కంప్యూటర్ చూపిన ప్రకారం బయటకు కంప్లీట్లీ రావడానికి 400 నిమిషాలు పడుతుంది. కానీ కొంతసేపటి క్రితం అది 120 నిమిషాలు చూపించింది. ఇప్పటికే అతను 430 అడుగుల లోతులో 2 గంటలు గడిపాడు. తద్వారా పైకి వెళితే అది అతనికి చాలా ప్రమాదకరం. కానీ ఓర్పుగా ఉండి నెమ్మదిగా పైకి రావాలి. బయట ఉన్న రెండో టీంకు లోపల ఏం జరుగుతుందో తెలియదు. 2 గంటల తర్వాత వాళ్ళు కూడా లోపలికి ప్రవేశించారు. వాళ్ళు నెమ్మదిగా లోతైన భాగానికి చేరుకున్నారు. ఆ ప్రదేశాన్ని దాటి 90 డిగ్రీల మలుపు వద్దకొచ్చారు. అప్పుడు ఒక బీప్ సౌండ్ వినిపించింది. అది జారీ ఏక్ యొక్క ఎక్విప్మెంట్ నుంచి వస్తోంది. వాసా ముందు వెళుతున్నాడు. కై వెనుక, మధ్యలో జారీ యు. అప్పుడు వాసా ఒక దృశ్యం చూస్తాడు. జారీ ఏక్ శరీరం నీటిలో ఉంది. అతను ఇక బ్రతికే అవకాశం లేదు. కానీ ఇప్పుడు పెద్ద సమస్య ఇది. జారీ ఏక్ శరీరం గుహలోని ఒక త్రోట్లకు బ్లాక్ చేసేసింది. ఇప్పుడు లోతులో ఉన్నవాళ్ళు ఎక్కువ సమయం గడిపితే డీప్ ప్రెషర్ సిగ్నల్ ప్రమాదంగా మారుతుంది. జారీ యు బ్యాకప్ ఆక్సిజన్ సిలిండర్ ఉపయోగించే ప్రయత్నం చేస్తాడు. కానీ గుహలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. అతని శరీరం ఒత్తిడికి తట్టుకోలేక అతను కష్టంగా ఊపిరి పీలుస్తూ గందరగోళపడుతున్నాడు. జారీ యు ఒత్తిడిని తట్టుకోలేక చివరికి ప్రాణాలు వదిలేశాడు. ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. జారీ ఏక్ శరీరం ముందున్న మార్గాన్ని బ్లాక్ చేసింది. వెనుక జారీ యు శరీరం ఉంది. అది మరో మార్గాన్ని కప్పేసింది. కాయ్ దీన్ని గమనించి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అతను ముందుకు వెళ్ళలేరు, వెనక్కి తిరగలేడు. కాయ్ వెనుకకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.